హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ఏం టిఫిన్ తిన్నారు? నేనైతే ఈరోజు ఇడ్లీ తయారు చేశానండి. ఇడ్లీలోకి పల్చగా పప్పుచారు చేశాను. మీలో ఎంతమందికి ఇడ్లీ పప్పుచారు అంటే ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తిరుపతిలో ఆదివారం నుంచి అప్పుడప్పుడు వర్షం పడుతూ వాతావరణం కాస్త చల్లగా హాయిగా అనిపిస్తుందండి. నంచుకునే దానికి దొండకాయ వేపుడు చేశాను. మీరు అనుకోవచ్చండి లంచ్ బాక్స్‌లోకి అని చెప్తున్నారు అనని. పిల్లలకి స్కూలు లేకపోయినా, కాలేజీ లేకపోయినా మా వారు మాత్రము ఆఫీస్‌కెళ్తారు కదండీ! చక్కగా ఆఫీస్‌కి క్యారీ తీసుకెళ్తారు. అందువలన నాకు స్కూల్‌తో, కాలేజీతో పని లేకుండా ఆఫీస్ ఎప్పుడుంటే అప్పుడు చక్కగా క్యారీ అనేది తయారు చేసిస్తాను. మధ్యాహ్నం భోజనంలోకి ఈ చల్లని వాతావరణానికి వేడి వేడిగా పుల్ల పుల్లగా కారకారంగా ఉండే కమ్మని కోడిగుడ్డు మునక్కాయ కారపులుసు చేశానండి. సూపర్‌గా వచ్చింది. ఈ మునక్కాయలు అనేవి మా వారికి ఎవరో ఇచ్చారంటండి. ఇవి మునక్కాయ మామూలుగా మనం ఓపెన్ చేస్తే 3 పార్ట్స్ ఉంటాయి కదండీ! దీనికి మాత్రం 4 పార్ట్స్ ఉన్నాయి. చాలా రుచిగా ఉన్నాయండి. మరి మసాలా మజ్జిగ ఇందులో కరివేపాకు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.